లాస్ట్ వచ్చేసి రిమోట్ క్యాచ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం కొన్ని మల్టిపుల్ వర్చువల్ వేరియబుల్స్ వాడితే అది స్నోఫ్లేక్ కి సేమ్ డేటా స్టోరేజ్ లేయర్ నుంచి మల్టిపుల్ టైమ్స్ తెచ్చుకునే విధంగా చేస్తుంది. సో దీనివల్ల మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన క్వెరీ ఎగ్జిక్యూషన్ కూడా తక్కువ అవుతుంది. మీరు డయాగ్రామ్ లో చూసినట్టయితే మనకి చూడండి, మెటా డేటా క్యాచ్ రిజల్ట్ క్యాచ్ రెండు కూడా సర్వీస్ లేయర్ లో ఉంటాయి. ఎందుకంటే మెటా డేటా అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ లేయర్ లోనే ఉంటుంది. సో ఇట్స్ ఆబ్వియస్ మెటా డేటా క్యాచ్ కూడా సర్వీస్ లేయర్ లో ఉంటుంది. రిజల్ట్ క్యాచ్ అనేది ఏంటంటే, ఫస్ట్ క్వెరీ మనం స్టోరేజ్ లేయర్ నుంచి డేటా తీసుకుని మనం చేసిన క్వెరీస్ ఫస్ట్ టైం చేస్తే ఆ క్వెరీ రిజల్ట్ అనేది సర్వీస్ లేయర్ లో ఉన్న రిజల్ట్ క్యాచ్ లో స్టోర్ అవుతుంది. ఆ రిజల్ట్ క్యాచ్ లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఆ క్వెరీ రన్ చేస్తే మళ్ళీ స్టోరేజ్ లేయర్ నుంచి డేటా తీసుకోకుండా ఈ క్వెరీ మళ్ళీ రన్ చేసామని అది ఐడెంటిఫై చేసి సర్వీస్ లేయర్ నుంచి తీసుకుంటది రిజల్ట్. ఓకే. వేరే క్యాచ్ అంటే ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ ఉంది, మనం మోస్ట్లీ ఆ టేబుల్ నుంచి తీస్తున్నాం అనుకోండి. ఓకే. సో ఈ టేబుల్ డేటా అంతా వర్చువల్ వేరోజ్ దాంట్లో క్యాచ్ లో స్టోర్ అవుతుంది. సో మనం మళ్ళీ మనం ఆ టేబుల్ నుంచి క్వెరీ రాసేటప్పుడు స్టోరేజ్ లేయర్ నుంచి తీయకుండా వర్చువల్ వేరోజ్ లేయర్ నుంచి డేటా తీసి మనకి క్వెరీ రిజల్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ ఫైనల్లీ రిమోట్ క్యాచ్ అనేది స్టోరేజ్ లేయర్ లో ఉంటుంది. ఇదేంటి, మల్టిపుల్ వర్చువల్ వేరోజెస్ ఉంటే ఆ డేటాని స్టోర్ చేయడానికి ఈ రిమోట్ క్యాచ్ వాడతాం. ఇది మల్టిపుల్ స్టోర్ అంటే ఒకటే డేటా స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ నుంచి మల్టిపుల్ టైమ్స్ తెచ్చుకోవడానికి వాడతాం. ఎందుకంటే అలా మల్టిపుల్ టైమ్స్ తెచ్చుకున్నప్పుడు కూడా మనకి